బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించినటువంటి చంటిగాడ్ అనే సినిమాలో హీరోయిన్గా నటించిన తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్గా కనిపించింది నటి సుహాసిని. తన గురించి తెలుగు ప్రేక్షకులకి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈమె పలు టాలీవుడ్ చిత్రాల్లో హీరోయిన్గా నటించడమే కాదు, బుల్లితెరపై కూడా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి బాగానే రాణిస్తోంది. కాగా అప్పట్లో సుహాసిని నటించినటువంటి చంటిగాడు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడమే కాకుండా మ్యూజికల్ పరంగా కూడా బాగానే ఆకట్టుకుంది. దీంతో సుహాసినికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. కానీ తన తదుపరి చిత్రకథల విషయంలో సుహాసిని సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఒకానొక సమయంలో ఆమె నటించినటువంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో సినిమా అవకాశాలు సన్నగిలడంతో ఇక చేసేదేమీ లేకుండా సీరియల్స్ నటించడానికి కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో అప్పటి ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయినటువంటి జెమినీ టీవీలో ప్రసారమయ్యే అపరంజి అనే సీరియల్ ద్వారా బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పుడప్పుడు అడపదడప మాత్రమే వెండితెరలో నటిస్తోంది. కాగా 2016 సంవత్సరంలో బుల్లితెర జీ తెలుగులో ప్రసారమయ్యేటువంటి ఇద్దరు అమ్మాయిలు ధారావాహికలో నటిస్తున్న సమయంలో ధర్మ అనే సీరియల్ నటుడితో ప్రేమలో పడింది. దీంతో ఇరువురి కుటుంబ పెద్దల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కాగా ప్రస్తుతం నటి సుహాసిని ఒక పక్క సీరియల్లో నటిస్తూనే మరోపక్క పలు సీరియల్స్కి నిర్మాతగా కూడా వ్యవహరిస్తోంది. సుహాసిని అంటే మనకి చాలా చక్కగా గుర్తొచ్చేటి అచ్చ తెలుగు అమ్మాయిని. పొడవాటి జుట్టుతో పెద్ద పెద్ద కళ్ళు, అందమైనటువంటి పాస్చర్, ఇక భరతనాట్యం కూడా చాలా చక్కగా చేస్తుంది. ప్రొఫెషనల్ భరతనాట్యం డాన్సర్, అలాగే మంచి నటి. ఇప్పుడు బుల్లితెరపై సుహాసిని చాలా మంచి ఫేమస్. ఎన్నో సీరియల్స్లో జెమినీ, జీ అలాగే మా అన్నింటిలోనూ ఒక్కొక్క రకమైనటువంటి క్వాలిటీస్ ఉన్న హీరోయిన్ పాత్రలో నటిస్తూ అటు బుల్లితెర ప్రేక్షకులని ఇటు వెండితెరపై కూడా ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది సుహాసిని. సుహాసిని అని పేరు రాగానే పాతకాలం 80ల్లో హీరోయిన్ గుర్తొస్తుంది. కానీ కొంచెం 90s అలాగే తర్వాత ఉన్న వాళ్ళకి మాత్రం సుహాసిని అంటే ఖచ్చితంగా బాగానే గుర్తుంటుంది. ఎందుకంటే చంటిగాడు సినిమాలో క్యూట్గా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకొని తన యాక్టింగ్ని ఎవరూ మర్చిపోలేరు కదా.